మరో కొత్త జీవితాన్ని ప్రారంభించింది స్టార్ హీరోయిన్ సమంత. చాలా కాలంగా తన రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ గా ఉన్న బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరును పెళ్లి చేసుకుంది. కోయంబత్తూర్లోని ఈషా టెంపుల్లో వీళ్ల పెళ్లి చాలా సింపుల్ గా ప్రత్యేక ఆచారాల మధ్య జరిగింది. దీంతో ఇప్పుడు అందరి ఫోకస్ శామ్ రెండో భర్త రాజ్ మీదకు వెళ్ళింది. అసలు ఎవరి రాజ్ నిడిమోరు? సమంతతో అతని పరిచయం ఎలా పెళ్లి వరకు వెళ్ళింది? ఈయన కోసమే శామ్ నాగ చైతన్యతో విడాకులు తీసుకుందా అని అంతా సర్చ్ చేస్తున్నారు. రాజ్ నిడిమోరు స్వస్థలం ఏపీలోని తిరుపతి. ఆయన విద్యాభ్యాసం అక్కడే జరిగింది. తిరుపతిలోని ఎస్వి యూనివర్సిటీలో బీటెక్ చేశారు. తర్వాత పై చదువుల కోసం అమెరికా వెళ్లారు. అక్కడ కొంతకాలం సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేశారు. సినిమాల మీద ఉన్న ఆసక్తితో అమెరికాలో ఉన్నప్పుడే షార్ట్ ఫిలిం తీయడం మొదలుపెట్టారు. 2003లో మొదటిసారి ఫ్లేవర్స్ అనే ఇంగ్లీష్ సినిమాతో దర్శకుడిగా మారారు. ఎన్ఆర్ఐల జీవితాల ఆధారంగా ఈ సినిమాను తీశారు రాజ్. 2009లో 99 అనే సినిమాతో బాలీవుడ్లో అడుగుపెట్టారు. షోర్ ఇన్ ది సిటీ, గో గోవా గాన్ సినిమాలు రాజ్కు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత తన స్నేహితుడు డీకేతో కలిసి ప్రొడక్షన్ కంపెనీ కూడా ప్రారంభించారు రాజ్ నిడిమోరు. బాలీవుడ్లో భారీ విజయం సాధించిన హర్రర్ కామెడీ సినిమా స్త్రీకి కథను అందించింది రాజ్ డీకేనే. సినిమాల కంటే వెబ్ సిరీస్లతో తిరుగులేని విజయాలు అందుకున్నారు రాజ్. ఓటీటీ కింగ్గా పేరు తెచ్చుకున్నారు. మనోజ్ బాజ్పేయి ప్రధాన పాత్రలో వచ్చిన ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ రాజ్కు ఇండియా వైడ్గా పేరు తెచ్చింది. బాలీవుడ్లో మంచి హిట్స్ అయిన ఫర్జీ, గన్స్ అండ్ గులాబ్స్, సిటాడేల్ అన్నీ రాజ్ నుంచి వచ్చినవే. ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 వెబ్ సిరీస్ షూటింగ్ సమయంలో సమంతతో రాజ్కు పరిచయం ఏర్పడింది. తర్వాత వీళ్ల కాంబినేషన్లో సిటాడేల్ సిరీస్ కూడా వచ్చింది. ఇదే సమయంలో సమంతకు తన భర్త నాగ చైతన్యతో విభేదాలొచ్చాయి. 2021లో వాళ్ళిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత రాజ్ సమంత స్నేహం ప్రేమగా మారింది. వాళ్లు బయటికి చెప్పకపోయినా వీళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారని ప్రతి ఒక్కరికి అర్థమైంది. సమంతకు పాస్ట్ ఉన్నట్టే రాజ్ నిడిమోరుకు బ్యాక్ స్టోరీ ఉంది. 2015లో శ్యామలీ డే అనే మహిళతో రాజ్కు పెళ్లి జరిగింది. శ్యామలీ కూడా సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తే. దాదాపు 7 ఏళ్లు వీళ్లు కలిసి కాపురం చేశారు. తర్వాత వ్యక్తిగత కారణాలతో 2022లో ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. సమంత విడాకులు తీసుకున్న సంవత్సరానికి రాజ్ నిడిమోరు కూడా విడాకులు తీసుకున్నారు. అప్పటికే రిలేషన్లో ఉన్న వీళ్ళిద్దరూ దాదాపు 2 ఇయర్స్ తమ ప్రేమని సీక్రెట్గా ఉంచారు. ఎన్ని రూమర్స్ వచ్చినా ఎప్పుడూ రియాక్ట్ అవ్వలేదు. ఇప్పుడు ఫైనల్గా పెళ్లితో ఒకటయ్యారు.